టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇద్దరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. ఈ నెల 17 లేదా 18న టీడీపీ జనసేన బీజేపీ నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ వస్తారని చెప్పారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాలు బీజేపీ జనసేనకి ఇస్తున్నామని తెలిపారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని, ఎవరైనా సీట్లు కోల్పోవాల్సి వస్తే నిరుత్సాహపడొద్దని సూచించారు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఈ నెల 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవబోతున్నారు. ఏదైతే పొత్తు ఈ రోజు ప్రకటన వస్తుంది మరి కాసేపట్లో అంటున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల గ్యాప్ లోనే భారీ బహిరంగ సభకు కూడా ఈ కూటమి ప్లాన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ లేదా అమిత్ షాను కలిసిన తర్వాత ప్రకటనకి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రకటనకు సంబంధించి చంద్రబాబు కూడా 2 సార్లు రావడం జరిగింది. కొంచెం కరెక్షన్ జరుగుతుంది. మరి కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకి వెళ్లడానికి సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఏదైతే ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి కొంత క్లారిటీ రావాలి. ఎక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, అభ్యర్థుల జాబితా సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే సీట్లపై క్లారిటీ వచ్చింది. ఏదైతే 6 ఎంపీ స్థానాలు 6 ఎమ్మెల్యే స్థానాలకి బీజేపీకి ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొంతసేపటి క్రితం తను కలిసిన విలేకరులకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ముఖ్య నేతలకి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పొత్తులు ఎందుకు అవసరం, ఎందుకు పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ విధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా వెనకబడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అండ ఉంటేనే మనం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అందుకని అందరూ అర్థం చేసుకుని పొత్తుకి సహకరించాలని కూడా తమ నేతలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎవరైతే పొత్తు వల్ల టికెట్లు కోల్పోతారో వారికి న్యాయం చేస్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఇది రేపు పొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరికైతే నష్టం జరుగుతుందో వారందరికీ ప్రత్యేకంగా గౌరవిస్తాను, వారి స్థాయిని బట్టి పదవులు కల్పిస్తానని కూడా చంద్రబాబు చెప్తూ ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సీనియర్ నేతలతో కూడా మాట్లాడారు. పొత్తు అంశాన్ని స్మూత్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ కి మేలు జరుగుతుందని కూడా చంద్రబాబు చెప్తున్నారు. గతంలో కూడా ప్రభుత్వ హయాంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బీజేపీ కేంద్ర నాయకత్వం కొంత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసింది, అదే స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేత 17వ తారీఖు లేదా 18న సభలోనే ప్రకటన చేయిస్తామనే ఆశాభావాన్ని టీడీపీ వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి సంబంధించిన ఒక ప్రకటన ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. పొద్దున నుంచి కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏ సీట్లు కోల్పోతాయని సీనియర్ నేతలు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా చంద్రబాబు బుజ్జగిస్తూ ఉన్నారు. ఏదైనా మొత్తానికి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి పొత్తుల ప్రక్రియని సాఫీగా పూర్తి చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఇక ఈ చర్చల ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుంది. బీజేపీ కేటాయించిన 6 పార్లమెంట్ స్థానాలు 6 అసెంబ్లీ స్థానాలు ఏమేంటనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ నాయకత్వం సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఇక్కడ వచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి 1-2 రోజుల్లో ఈ దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమా, థాంక్యూ రవిచంద్.